నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక ఆసక్తికరమైన రిపోర్ట్‌ని అయితే వెల్లడించింది. డిసెంబర్ ఫస్ట్ రోజు ఎయిడ్స్ డే సందర్భంగా అయితే రిపోర్ట్ బయటకొచ్చింది. అయితే ఈ రిపోర్ట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో పనిచేసే వారికి ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి కూడా ఆ నివేదిక అయితే వెల్లడించింది. ఎందుకంటే ఈ ఐటీ రంగంలో పనిచేసేవారు ఎక్కువగా విదేశీ సంస్కృతికి అలవాటు పడడం కావచ్చు, పబ్‌లకు వెళ్ళడం కావచ్చు, ఎక్కువగా మద్యం సేవించడం కావచ్చు, పలువురైతే డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో డ్రగ్స్ ఇంజెక్షన్స్ అయితే ఒకరికి తీసుకోవడం వల్ల ఇట్లా కూడా ఎయిడ్స్ వ్యాపిస్తుందని చెప్పేసి కూడా నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఐటీ రంగంలో పనిచేసే వారైతే ఒకరితో కాకుండా పలువురితో ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కావచ్చు, ఫిజికల్‌గా రిలేషన్ ఏర్పరచుకోవడం కావచ్చు, ఇలా చేయడం వల్ల కూడా ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా చాలామంది కూడా ఈ కండోమ్స్ వాడడం లేదు. అంతేకాకుండా ఏంటంటే కండోమ్స్ గతంలో వాడేవారు గానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే రిలేషన్‌లో పాల్గొన్న తర్వాత వెంటనే ఐపీఎల్ టాబ్లెట్స్ వేసుకుంటే గర్భనిరోధకం మాత్రలనమాట. ఈ ఐపీఎల్ వెంటనే గర్భం రాకుండా చేస్తుంది. ఇలా చేయడం వల్ల కూడా కండోమ్స్ వాడకుండా కూడా రిలేషన్‌లో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఐటీ రంగంలో పనిచేసే వారికి కొంతమందికి ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అరక్షిత శృంగారం కావచ్చు, డ్రగ్స్ ఇంజెక్షన్‌లు కావచ్చు. ఇవే ముఖ్య కారణాలైతే నివేదికలో అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఎయిడ్స్ సోకుతుందని అంటే ఎక్కువగా ఎయిడ్స్ సోకుతుందని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో కొంచెం సంచార జీవనం అంటే ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి సరిగా అవగాహన లేక ఈ ఎయిడ్స్ వ్యాప్తి పెరుగుతుందని చెప్పేసి కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ ఆర్గనైజేషన్ నివేదికలో అయితే స్పష్టం చేసింది. కెమెరామెన్ ఆనంద్‌తో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.